అందరికీ హాయ్ అండి. మనకి ఇది వచ్చేసి ఐఎఫ్బి టాప్ లోడ్ వాషింగ్ మిషన్. మనకి దీని కంప్లైంట్ వచ్చేసి మనకి స్పిన్ అవుతున్నప్పుడు మిషన్ నుంచి పెద్దగా సౌండ్ వచ్చేస్తుంది. వైబ్రేషన్ కూడా వచ్చేస్తుంది. మనకి దీని కంప్లైంట్ వచ్చేసి సస్పెన్షన్స్ పోయాయి. మనకి ఇక్కడ ఒకటి చూడండి, రెండు వైపులు 2 డమ్మీస్ ఉంటాయి. డమ్మీస్ ఓపెన్ చేసుకుంటే మనకి లోపల స్క్రూస్ ఉంటాయి. ఈ స్క్రూస్ ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగాన. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి పీసీబీని ఇలా రైట్ సైడ్ గాని ఇలా ముందుకు తోస్తే మనకి పీసీబీ అనేది లాక్స్ అనేవి అన్లాక్ అవుతాయి. మీకు చూపిస్తాను చూడండి. అది ఈ విధంగా ఓపెన్ అవుతాయి. మనకి ఇవన్నీ పీసీబీ యొక్క కనెక్టర్స్, ఇవన్నీ కనెక్షన్స్ ఇవన్నీ. ఈ విధంగా ఏ ప్లగ్ దానిది రిమూవ్ చేసుకొని మనకి దీని కింద కూడా మనకి 2 స్క్రూస్ ఉంటాయి చూడండి. ఇక్కడ ఒకటి ఉంటది, మనకి రైట్ సైడ్ కూడా ఒకటి ఉంటది. మనకి బ్యాక్ సైడ్ కూడా 2 స్క్రూస్ ఉంటాయి. ఇవి 2 కూడా రిమూవ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ ప్యానల్ అనేది కంప్లీట్ గా ఓపెన్ అయిపోద్ది, పైకి ఓపెన్ అయిపోద్ది. చూడండి, మీకు చూపిస్తాను. మనం ఈ విధంగా మీదకి లేపినట్టయితే మనకి ఫ్రంట్ ప్యానల్ కంప్లీట్ గా ఓపెన్ అయిపోద్ది. ఈ విధంగా ఓపెన్ అయిపోద్దండి. మనకి ఇది వచ్చేసి మనకి డ్రమ్ము సపోర్టెడ్ సైడ్ చూడండి, సైన్ మనకి రాడ్స్ ఉన్నాయి. మీకు చూపిస్తాను దగ్గర నుంచి. ఇవి సస్పెన్షన్స్. అంటే ఇవి ఏం చేస్తాయంటే మనకి స్పిన్ అవుతున్నప్పుడు డ్రమ్ బ్యాలెన్స్ అవుతాయి. వాషింగ్ అవుతున్నప్పుడు స్పిన్ అని కదా, వాషింగ్ అవుతున్నప్పుడు మన డ్రమ్ బ్యాలెన్స్ అయితే ఇవి ఫ్రంట్ సైడ్ దిగిపోయాయి చూడండి. ఇది మనకి ఐఎఫ్బి అనేసరికి మాత్రం ఖచ్చితంగా మిషన్ పొడకబెట్టి తీయాలి. మనకి ఎల్జీ కానీ సామ్సంగ్ కానీ అయితే ఆ ప్రాబ్లం ఉండదు. ఈ విధంగా ఓపెన్ చేసుకొని మళ్ళీ కొత్తవి ఇవి చూడండి, ఇవి మనకి పాత సస్పెన్షన్స్. ఇవి 6.5 kgs కాబట్టి 23 inches వస్తాయి. ఇవి మనకి కొత్తవి ఐఎఫ్బి. యాస్టీస్ కిందకి ఏ విధంగా తీసాం ఆ విధంగా పెట్టుకోవాలి. మనకి చూడండి, హోల్స్ ఉంటాయి కింద డ్రమ్ దగ్గర సస్పెన్షన్కి పెట్టడానికి, అవి రాడ్స్ లాక్ చేయడానికి. ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి దీనికి మీదనే లాక్స్ ఉంటాయి, కప్పులు. మీకు అది చూపిస్తాను ఎలా ఓపెన్ చేయాలి ఎలాగనేది. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చూడండి, మనకి ఇది సస్పెన్షన్. మనకి లాక్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ చిన్న హోల్ ఉంటుంది. ఈ సస్పెన్షన్ పెట్టడం కొద్దిగా ఇబ్బంది అనమాట. ఐఎఫ్బి సస్పెన్షన్స్ ఇవి కొద్దిగా ఇబ్బంది పెట్టేటప్పుడు. మనకి అదే ఎల్జీవి అన్నీ అనుకో డైరెక్ట్ పెట్టివచ్చు, దానికి ప్రాబ్లం ఉండదు. ఈ విధంగా మనం పెట్టి ఇలా తిప్పితే మనకి ఇది అనేది లాక్ అయిపోద్ది అంతే. చూసారా? మళ్ళీ మీకు దగ్గర నుంచి కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది మనకి సస్పెన్షన్ ఇలా ఉంటుంది. ఈ విధంగా తిప్పి ఇలా బయటికి లాగితే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోద్ది. మళ్ళీ యాస్టీస్గా అదే విధంగా ఎట్టి సైడ్కి తిప్పితే మనకి ఇది లాక్ అయిపోద్ది. ఈ విధంగా మనం ఈ సస్పెన్షన్ అనేది ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, 4 సస్పెన్షన్స్ చేంజ్ చేస్తాను. ఇప్పుడు యాస్టీస్ కింద ఓపెన్ చేసాం కదా, అదే విధంగా మళ్ళీ బిగించేసుకోవడమే. మనకి బ్యాక్ సైడ్ 2 స్క్రూస్ ఉంటాయని చెప్పాను కదా, అవి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ స్క్రూస్ కూడా టైట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ 2 ఉంటాయి, మనకి పీసీబీ కిందన ఉంటాయి. ఇదిగో ఇక్కడ ఇవి కూడా టైట్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇందాక రిమూవ్ చేసాం కదా పీసీబీ కనెక్షన్స్, అవన్నీ కూడా యాస్టీస్గా కనెక్ట్ చేసుకొని ఒకసారి మనం మిషన్ అనేది స్టార్ట్ చేద్దాం. మీకు నేను చూపిస్తాను. ఓకే, యాస్టీస్ ఇందాక మనం ఓపెన్ చేసాం కదా, డమ్మీస్లో కూడా స్క్రూస్ ఉంటాయని చెప్పాను కదా, అవి పీసీబీకి డ్రమ్కి సపోర్ట్ స్క్రూస్. ఇవి కూడా మనకి టైట్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు. సో మనకి కంప్లైంట్ అయితే అయిపోయింది. ఒకసారి మీకు మిషన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. మనకి మిషన్ అయితే స్పిన్ పెట్టాను చూడండి, మనకి స్పిన్ లైట్ కనిపించట్లేదు. ఒకసారి మీకు దగ్గర నుండి కూడా చూపిస్తాను. మనకి స్పిన్ అయితే అవుతుంది, రన్నింగ్లో ఉంది స్పిన్. సో మనకి మిషన్ ప్రాబ్లం అయితే అయిపోయిందండి. ఓకే అండి, థ్యాంక్ యూ.